అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, మాఘమాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో కొన్ని పనులు చేసినట్లయితే అనేక మంచి ఫలితాలొస్తాయి. అలాగే మాఘమాసంలో ఎట్టి పరిస్థితిలో కూడా కొన్ని తప్పులు చేయకూడదు. మాఘమాసంలో కొన్ని తప్పులు చేసినట్లయితే అనేక కష్టాలు పాలవ్వాల్సి వస్తుంది. మాఘమాసంలో ఏ తప్పులు చేయకూడదు, మాఘమాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 2025 సంవత్సరము ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం ఉంటుంది. ఈ నెల రోజులు కూడా చాలా పవిత్రమైనవి. ఇంత పవిత్రమైన మాఘమాసంలో కొన్ని పనులు కనుక చేసినట్లయితే అదృశ్య దేవత మీ ఇంటి తలుపు తడుతుంది. అయితే కొన్ని తప్పులు కనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్న సౌభాగ్యము నశించిపోతుంది. అష్టైశ్వర్యాలు పొందాలంటే మాఘమాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి, మాఘమాసంలో అసలు ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. మాఘమాసంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నువ్వులు తినాలి. నువ్వులు గనక తిన్నట్లయితే జీవితాంతము ఆయురారోగ్యాలతో జీవిస్తారని, ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుందని పురాణాల్లో చెప్పబడింది. అలాగే మాఘమాసంలో ఎవరికైనా నువ్వులు గనక దానం చేసినట్లయితే చాలా మంచిది. మాఘమాసంలో నువ్వులు దానం చేస్తే బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబం అంతా 7 తరాలు తిన్నా కూడా తరగనంత ఐశ్వర్యం లభిస్తుంది. అందువలన ఖచ్చితంగా మాఘమాసంలో నువ్వులు దానం చేయాలి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాఘమాసంలో దుంపకూరలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు. ఈ నెలలో దుంపకూరలు తిన్నట్లయితే ఐశ్వర్యం నశించిపోతుంది. మాఘమాసంలో ఎట్టి పరిస్థితుల్లో వెండి వస్తువులు కొనకూడదు. నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు. ఈ మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఏలనాటి శని పట్టి పీడిస్తుంది. అందువలన వీలైనంత వరకు మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలు వేసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. మాఘమాసంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్టయితే చాలా మంచిది. ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ ఉన్న దుస్తులు ధరిస్తే జీవితంలో అదృష్టం కలిసొస్తుంది. మాఘమాసంలో నది స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో నది స్నానం చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. నది స్నానం చేయటానికి కుదరని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాఘమాసంలో చేసే నది స్నానాల వల్ల పాపాలన్నీ హరించిపోతాయి. కార్తీక మాసంలో దీపానికంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో నది స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. నది స్నానం చేయలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయాలి. అలా గనక చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఆర్థిక కష్టాలతో బాధపడేవారు మాఘమాసంలో శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన మాఘమాసంలో తులసి పూజ తప్పకుండా చేయాలి. మాఘమాసంలో లక్ష్మీదేవి భూలోకంకి వస్తుందని అంటారు. ఎవరింట్లో అయితే ప్రతిరోజు తులసి చెట్టు ముందు దీపారాధన చేసి తులసి పూజ చేస్తుంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది. మాఘమాసంలో ఎలాంటి పరిస్థితుల్లో సాయంత్ర సమయంలో నిద్రపోకూడదు. మాఘమాసంలో సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి సంచారం చేస్తూ ఉంటుంది. ఎవరింటి ముందైతే ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించి ఉంటారో వాళ్ళింట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మాఘమాసంలో శివరాత్రి నుంచి అన్ని పర్వదినాలే ఉంటాయి. మాఘమాసంలో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజిస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో దేవుడిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మాఘమాసము శుభకార్యాలు చేసుకోవటానికి అనువైన మాసము. ఈ మాసంలో శుభకార్యాలు చేసినట్లయితే కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మాఘమాసంలో పెళ్లిళ్లు చేసుకున్నట్లయితే ఆ బంధము కలకాలం నిలుస్తుంది అంటారు. గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన మొదలైన శుభకార్యాలన్నీ కూడా మాఘమాసంలో చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఈ మాఘమాసం నెల రోజులు ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిది. ఎవరైతే ధనవంతులు కావాలని కోరుకుంటుంటారో అలాంటి వారు ఈ మాఘమాసంలో నియమాలన్నీ కూడా పాటించాలి. మాఘమాసంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారము ఆడవాళ్లు ఉపవాసం చేసి లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ మాలను సమర్పించి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది.
మాఘమాసంలో సూర్యుడు జన్మించాడు కాబట్టి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు తప్పకుండా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఒక ఎర్రమందార పువ్వు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా ఎవరైతే అర్ఘ్యం సమర్పిస్తారో వారి జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో సూర్యుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే జీవితంలో త్వరగా స్థిరపడటం జరుగుతుంది. మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసినట్లయితే జాతకంలో సూర్యుడు బలపడతాడు. మాఘమాసంలో పూజలు చేసే ఆడవాళ్లు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని లక్ష్మీదేవి ముందు ఒక నెయ్యి దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగినట్లయితే ఇంట్లో ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.